హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మొన్న నేను చేసిన బీరకాయ తొక్కు పచ్చడికి చాలామంది చూసి లైక్ చేశారండి. చాలా థ్యాంక్ యూ. ఈరోజు నేను చేయబోతుంది ఏంటంటే పొంగల్ చేయబోతున్నానండి. ఈరోజు సెలవు, మా వారికి సెకండ్ సాటర్డే, మా అమ్మాయికి కూడా సెలవే. ఈరోజు ఇంట్లో పొంగల్ చేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి పొంగల్కి కావాల్సిన పదార్థాలు తెలుసు కదా, మీకు తెలుసు, కాకపోతే నేను ఎలా చేస్తాను చూపిస్తున్నాను. పాలు, రైస్ 1 కప్ అయితే బెల్లం 2 కప్పులు తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే జీడిపప్పు, కొబ్బరి, యాలక్కాయ, ఒక చిటికెడు సాల్ట్, పాలు. ఫ్రెండ్స్, మనం ఏదైతే కప్పుతో బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో 5 గ్లాసులు పాలు, 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ వచ్చేసి. నేను ఇంక ఇప్పుడు చేయటానికి ఒక పొంగు వచ్చిందాక కాయండి ఫ్రెండ్స్. ఇది ఒక పొంగు వచ్చిందండి. ఆల్రెడీ కాచిన పాలే, ఇవి ఒక పొంగు వస్తే చాలు. ఇంక ఈ రైస్ దీనిలో వేసేసుకున్నామండి. వారికి నేను ఏది చేసినా నచ్చిద్దండి. మా వారి ప్రోత్సాహం వల్లే నేను ఈ ఛానల్ పెట్టాను. బాగా ఉడకనియండి ఫ్రెండ్స్. ఈ పాలతోనే బాగా రైస్ ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి, అడుగంటకుండా. ఇది ఉడుకుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇటు సైడ్ పెట్టుకొని మరొక ప్యాన్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకుందామండి కొంచెం వేయించడానికి. జీడిపప్పు, కొబ్బరి, ఆయిల్. నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం యాలక్కాయలు దంచి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్, మెతుకు పట్టుకొని చూడండి బాగా ఉడికిందో లేదో. ఇలా మెతుకు ఉడికింది ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మెత్తగా ఉడికించేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొయ్యి ఆపేసేద్దామండి. ఆపేసిన తర్వాత బెల్లం వేసుకుంటే పాలు అనేవి విరగవు. కప్పున్నర సరిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, కంపల్సరీగా ఏ స్వీట్ చేసినా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటూ, ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. కావాలంటే మీరు కూడా చూడండి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం వేయించుకున్నాం కదండి జీడిపప్పు, కొబ్బరి, అది కూడా వేసేసుకున్నాం. ఎమ్మి పొంగల్ రెడీ అయిపోయిందండి.
బెల్లము, సాల్ట్, ఇవి మనం వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ పొయ్యి మీద స్టవ్ వెలిగించుకోండి. ఒక 5 minutes ఉంచండి. అప్పుడు పాలు ఇరగవు, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇలాగే నేను చేసేదైతే ఇలాగండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో పెట్టండి. నేను కొత్తగా పెట్టానండి. ఏమన్నా నాకేవైతే వంటలు వచ్చాయో అవి మీకు చూపించాలనుకొని చేస్తున్నానండి. ఇదిగోండి నేను చేసింది. పొంగల్లో ముద్దపప్పు కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంటుందండి. దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని ముద్దపప్పులో రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మా వారికి ఇలా చాలా ఇష్టం. మా వారైతే సూపర్ ఉందని చూపిస్తున్నాడండి చేతులతో. మాట్లాడమంటే మాట్లాడట్లేదు. మా పాపకు కూడా ఇది చాలా ఇష్టం అండి. మీకు ఇది నచ్చినట్టయితే కామెంట్ రూపంలో పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ ఇవ్వండి నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.